రక్తం పీల్చే జలగా. ఎస్, ఇక్కడ చూడండి, ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలలిత చట్ట విరుద్ధంగా. ఎంత దారుణం అంటే అసలు అందరూ కూడా అవినీతి పరులే అయిపోయినండి. అటు గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్లు. సో ఇంతమంది, ఒకరిని మార్చచ్చు, ఇద్దరిని మార్చచ్చు, టోటల్ వ్యవస్థనే మారాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి కదా. సో ఇంత ప్రతి ఒక్కరు కూడా గిట్ల తయారైనాయండి, మానవత్వం కూడా లేకుండా. వైద్యో నారాయణో హరికి అర్థం లేకుండా చేస్తున్నారు కదా. చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేట్ ఆసుపత్రి రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్ అట. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి? యూజర్ ఛార్జీలు వసూలు చేసిన లెక్కలేవి? ఈ లెక్కలపై ఆడిట్ జరిగిందా? ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరుగుతోందా? దీని వెనుక ఎవరున్నారు? ఆరోగ్యశ్రీ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలలిత. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు. ఎంత ఘోరమా! ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప వారిని పీడించే విధంగా ఉండకూడదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి మేధస్సుతో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం వలన ఎన్నో వేల కుటుంబాలు బాగుపడ్డాయి, రోగాల బారి నుంచి తప్పించుకొని నవజీవనం వైపు సాగాయి. బట్ వీళ్ళేమో గిట్ల దందాలు చేస్తారు. మారరా ఇక మీరు?